1931లో కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవుల్ని ఇదే రోజు సాయంత్రం 7 గంటలకి ఉరి తీశారు. ఎందుకు ఉరి తీశారు అని అంటే 200 ఏళ్ల బ్రిటిష్ పాలన మీద దానికి వ్యతిరేకంగా పోరాడినందుకు బంధించి తనకి ముగ్గురికి ఉరి వేశారు అనేది మనందరికి తెలిసిందే. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం 24వ తారీఖు భగత్ సింగ్కి ఉరి వేయాలని నిర్ణయం చేసింది. కానీ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం భగత్ సింగ్కి అనుకూలంగా యువతంతా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నప్పుడు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ జైలు గోడల బద్దలు కొట్టైనా నిన్ను రక్షించుకుంటామని యువతంతా పెద్ద ఎత్తున పంజాబ్ యువకులందరూ కూడా, దేశవ్యాప్తంగా యువకులందరూ కూడా ముందుకు వస్తున్న తరుణంలో ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం చాలా భయపడింది. అప్పటికే గాంధీతో కూడా చర్చలు జరిపారు. ఏం చేయాలి, ఇతను వదిలిపెట్టాలి ఏంటి అన్నప్పుడు గాంధీ కూడా ఏం మాత్రం కూడా నోరు వెప్పలేదు. ఇదే తరుణంలో 24వ తారీఖు తీయాల్సినటువంటి ఉరిని, అంటే రేపు తీయాల్సిన ఉరిని జైలు నిబంధనల ప్రకారం ఏ ఖైదీ అయినా, ప్రపంచవ్యాప్తంగా ఏ ఖైదీనైనా ఉరి తీయాలంటే ఉదయం తెల్లారుజామున 7 గంటలకు ఉరి తీస్తారు. కానీ భగత్ సింగ్ అలా ఉరి తీయలేదు, అర్ధరాత్రి ఉరి తీశారు. ఎందుకనంటే తెల్లారితే ఉరి తీయాల్సి వస్తే యువకులందరూ కూడా భగత్ సింగ్ ఎక్కడ రక్షించుకుంటారో అని భయపడి ఒక రోజు ముందుగా, అంటే ఈ రోజునే రాత్రి జైలు నిబంధనలకు వ్యతిరేకంగా ఈ రోజు రాత్రి ఉరి తీశారు. అయినా భయపడి భగత్ సింగ్ డెడ్ బాడీని ఎక్కడైతే స్వాధీనం చేసుకుంటారని భయపడి జైలు గోడలు బద్దలు కొట్టి చిన్న రంధ్రం తీసుకొచ్చి జైలు వెనక నుంచి తీసుకెళ్లి, వెనక సట్లేజ్ నది అని ఉంటుంది, అక్కడికి తీసుకెళ్లారు. అక్కడికి తీసుకెళ్లి గోనె సంచిలో తీసుకెళ్లి భగత్ సింగ్ కోసం యువకులందరూ కూడా పరిగెత్తుకొని వస్తారేమని భయపడి ఈ 3 డెడ్ బాడీల్ని ముక్కలుగా నరుకుతారు బ్రిటిష్ గవర్నమెంట్. అక్కడ ఉన్న ముక్కలుగా నరికి ఒక దగ్గర పోగేసి పెట్రోల్ పోసి తగలబెడతారు. అయినా యువకులందరూ ఉరికొచ్చి అవన్నీ తీసుకొని మా భగత్ సింగ్, మా రాజ్గురు, మా సుఖదేవ్ అని ఎక్కడైతే వాటిని తీసుకొని మన మీద ఉద్యమం చేస్తారని భయపడి అక్కడ కాలే మాంసం ముద్దలను కూడా తీసుకెళ్ళి అక్కడ సట్లేజ్ నదిలో తీసుకెస్తారు. మన కోసం, మన దేశం కోసం, మన దేశ పౌరులు స్వేచ్ఛగా బతకాలి అని అంటే బ్రిటిష్ పరిపాలన పోవాలని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసినటువంటి ఇలాంటి యువకుల్ని బ్రిటిష్ వాళ్ళు పెద్ద ఎత్తున వాళ్ళని చంపి ముక్కలుగా నరికినటువంటి పాపం అనేది మన కళ్ళ ముందు చూస్తాం. అంటే భగత్ సింగ్ ఏ స్థాయిలో ఉద్యమం చేశారో చూడండి. 1931లో ఉద్యమం చేస్తే ప్రతి ఇంటి వాళ్ళు కూడా భగత్ సింగ్ లాంటి పిల్లలను తయారు చేయాలని కోరుకున్నారు. భగత్ సింగ్ని జైలు నుంచి బయటికి విడుదల చేయాలని తండ్రి లేదా ఇతరులు కోరుకుంటుంటే తను ఏమి అంటాడంటే, భగత్ సింగ్ లాంటి పిరికి వాళ్ళలా కాదు, ధైర్యంగా భగత్ సింగ్ లాంటి వాడు ఉరికమ్మని ఎక్కిండు. ప్రతి ఇంట్లో పిల్లోడు భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ లాంటి యువకులుగా పేర్లు చెప్పి భగత్ సింగ్ లాంటి పిల్లల్ని తయారు చేసుకోవాలి తప్ప పిరికి వాళ్ళలాగా ఉండొద్దని చెప్పేసి ఆనాడు భగత్ సింగ్ పిలుపునిచ్చారు. కులానికి అతీతంగా, మతానికి అతీతంగా ఈ దేశం ఉండాలని ఆశించి ఈనాడు భగత్ సింగ్ ఉరికమ్మ ఎక్కితే ఈనాడు దేశంలో ఉన్నటువంటి అధికారం చేపట్టినటువంటి బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈనాడు హిందువులు, ముస్లింలని, సిక్కులని, బౌద్ధులని, జైన్లని మతాల పేరు మీద విడదీసి రాజ్యం వెళ్తున్నారు. ఈనాడు మొత్తం కూడా దేశంలో ఉన్నటువంటి సంపదనంతా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేసి యువతకి ఏమాత్రం కూడా ఉద్యోగాలు లేకుండా, సంపద చేతిలో లేకోకుండా చేస్తున్నారు. మిత్రులారా, మనం దీని మీద ఆలోచించాలి. ఇంత మోడీ స్వదేశం అని చెప్పినటువంటి మోడీ ఈనాడు స్వదేశమే కాకుండా విదేశీ కంపెనీలకి ఈనాడు ఈ దేశంలో ఉన్నటువంటి కంపెనీలకు అమ్ముతా ఉన్నారు. ఆఖరికి జాతీయ జెండా ఎగరేసి ఎర్ర కోటను కూడా ప్రైవేటీకరణ చేసి ఈనాడు జనవరి 26 కానీ ఆగస్టు 15 కానీ మోడీ జెండా ఎగరేయాలంటే ఆ రోజుకి 10 లక్షల అద్దె చెల్లించాల్సిన దుస్థితిని ఈనాడు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దేశం మొత్తం కూడా అమ్మే పరిస్థితుంది. కాబట్టి భగత్ సింగ్ స్పిరిట్తో ఈనాడు మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా మనందరం పోరాడి ఈ బీజేపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలని, ఆ వెలుగులో కాలేజీలలో యువతనందరూ కూడా మీరందరూ తయారు చేయాలని, మత రాజకీయాలు, మత విద్వేషాలకు వ్యతిరేకంగా మీరందరూ భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ పోరాట స్ఫూర్తితో ఉద్యమిస్తారని తెలియజేస్తూ జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్.